తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత దశాబ్ద కాలంలో హోటళ్ళు, హాస్టళ్ళు, మెస్లు, వీధుల్లోని ఫుడ్ కోర్టులు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు వారికి నచ్చినట్లుగా ఆహార పదార్థాలను వినియోగదారులకు సర్వ్ చేసినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన విషయం పత్రికల్లో ప్రసార సాధనాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని, హోటళ్ళు, తినుబండారాలు అందిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా నాణ్యత లేని తినుబండారాలను నడుపుతున్నటువంటి విషయం ఇప్పుడు బహిర్గతమైందని తెలుస్తుంది. దీంతో ప్రజల్లో అవగాహన పెరగాలంటున్న ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేస్తున్నారు. ఆహారంలో నాణ్యత పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. ఆహార పదార్థాలు తయారు చేసిన యాజమాన్యులతో, సంస్థలతో, అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారిని పాల్గొనే విధంగా చేస్తూ వారికి పలు సలహాలు, సూచనలు, జాగ్రత్తలు పాటించాల్సిందేనని, లేదంటే సంస్థలు సీజ్ చేయడంతో పాటు కేసులు పెట్టడం జరుగుతుందని వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఆహార సరఫరా చేయు సంస్థలు, ఫుడ్ ప్యాకింగ్ చేయు సంస్థలు, సంస్థ చిరునామా, మ్యానుఫ్యాక్చరీ తేదీ, ఎక్స్పైరీ తేదీ ప్యాకెట్లపై ఖచ్చితంగా ముద్రించాలని, వస్తు నాణ్యత వివరాలు వినియోగదారులకు తెలిసే విధంగా ప్యాకింగ్ ఉండాలని స్పష్టం చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ విద్యా సంస్థల్లో, క్యాంటీన్లు, హాస్టళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు, వీధుల్లోని టిఫిన్ సెంటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ హోటల్స్పై కేసులతో పాటు కొన్ని హోటల్స్ సీజ్ చేసినట్లుగా తెలిసింది. 387 హాస్టళ్లపై తనిఖీలు చేసినట్లుగా రికార్డుల్లో ఉన్నటువంటి విషయం. అన్ని ప్రముఖ సంస్థలు ఫుడ్ సేఫ్టీ లైసెన్సు విధిగా పొందాలని సూచించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ కల్తీ లేని ఆహారం రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఖచ్చితమైన కర్తవ్యంగా పనిచేస్తుందని, ప్రజలందరూ ఇలాంటి విషయం మీద సహకరించాలని కోరిన మంత్రి దామోదర్ రాజనరసింహ మొబైల్ ల్యాబ్ టెస్టింగ్లను ఇప్పుడు ప్రవేశపెడుతున్నట్లుగా, వాటి ద్వారా ఖచ్చితంగా అన్ని ఫుడ్ తయారు చేస్తున్నటువంటి సంస్థలు, హోటల్స్, టిఫిన్ సెంటర్లు, వీధిలోని ఉన్నటువంటి సెంటర్లు అన్నీ కూడా చెకింగ్ చేస్తామని చెప్పినారు. కొత్తగా మరికొంతమందిని ఫుడ్ సేఫ్టీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని తెలిపిన మంత్రివర్యులు